హాయ్ హలో అండి. లడ్డూస్. ఈ లడ్డూస్ అనేవి నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా ప్రిపేర్ చేశాను. ఇవి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా నేను ఒక గ్లాస్ అనేది పచ్చిశనగపప్పు అనేది వేసి ఒక 6 అవర్స్ నానబెట్టుకొని ఇలా నానిన తర్వాత మిక్సీలోనే వాటర్ అంతా స్ట్రైనర్తో వడకట్టుకొని మిక్సీలో వేసుకున్నాను. ఇలా మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అది పడుతుంది. సో కొంచెం సాల్ట్ అనేది వేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. మీరు ఎక్కువ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారనుకో అప్పుడు మీరు కొంచెం ఆయిల్ కొంచెం గీని రెండింటిని యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇది బాగా పచ్చివాసన అనేది పోయి ఈ శనగపిండి మిశ్రమం అంతా కూడా పొడిపడలాడుతూ రావాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మ్యాక్సిమం సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. నెయ్యి సరిపోలేదు, నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఈ లడ్డూస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఇవి చాలా బాగుంటుంది. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు. అసలు ఆయిల్ అనేది యూజ్ చేయం కదా, సో చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. మీరు తీసుకున్న కళాయి కూడా కొంచెం మందంగానే ఉండేటట్లు చూసుకోవాలి. ఇదంతా పొడిలాడుతూ రావాలి. మొత్తం మిక్స్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ అనేది పడుతుంది. ముద్దలా ఉంది, నేను చూసుకున్నాను. ముద్దలా ఉన్నదని మళ్ళీ వేపుకుంటున్నాను. ఇలా వేపుకున్నాక ఇలా పొడిలాడుతూ రావాలి. మనకు తెలిసిపోతుంది, వేపుకున్నప్పుడే తెలుస్తుంది మనకి. ఇలా ఫస్ట్ కొంచెం డ్రైగా ఉంటుంది, కానీ అలా వేగిపోతున్న కొద్ది వెట్ అయిపోతుంది. ఇలా పొడిలాడుతూ వచ్చేస్తుంది. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మధ్యలో అనేది అడుగు పట్టేస్తుంది కలపకపోతే. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. మనం వేపుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. లడ్డు అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగా. మీరు వేపుతున్నప్పుడు కొంచెం ఆయిల్ అనేది గీ కానీ సరిపోకపోతే గీని కూడా యాడ్ చేయొచ్చు. ఇలా తడంతా పోయి వెట్టగా అయ్యేటట్లు, పొడిలాడుతూ అయ్యేటట్లు వేపుకోవాలి. కానీ లడ్డూస్ తింటే మాత్రం చాలా మధురంగాను ఎంతో సాఫ్టీగా ఉంటాయి ఈ లడ్డూస్ అనేవి. అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మొత్తం పౌడర్లా వచ్చేవాలి.
వేపుతుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. మొత్తం పొడిగా అయిపోయి పెనానికి అనేది అంటుకోదు. అసలు స్టార్టింగ్ అంటుకున్నట్టు అనిపిస్తుంది కానీ అలా అలా వేపుతున్న కొలది అసలు పెనం నుంచి విడిపోతూ ఉంటుంది ఈ పౌడర్ అనేది. ఏమైనా బర్త్డే పార్టీస్ అయినప్పుడు, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకున్నప్పుడు కూడా ఈ లడ్డూస్ కానీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఉండల్లా ఏమీ లేకుండా కొంచెం ఒక తిప్పుకోవాలి మిక్సీని అనేది. ఒక తిప్పితే సరిపోతుంది మిక్సీని అనేది. ఇలా తిప్పుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నేను ఒక గ్లాసు షుగర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం అంటే షుగర్ మునిగేలాగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని పాకం వచ్చేలాగా చూసుకోవాలి. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది, ఎక్కువ పాకం అవసరం లేదు దీనికి. ఈ షుగర్ అంతా కరిగిపోయి బాగా పాకం వచ్చేలాగా చూసుకోవాలి. నేను ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూసుకున్నాను. సో పాకం రాలేదు. మళ్ళీ పాకం వచ్చేలాగా కలుపుకున్నాను. ఇలా చూస్తే జస్ట్ అంటుకుంటే సరిపోతుంది, లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా తీగపాకం వచ్చింది. యాలకుల పొడి అనేది వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే పెనం నుంచి ఈ మిశ్రమం అంతా కూడా బయటికి విడిపోయినంత బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం గీని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది గీ యాడ్ చేయడం వల్ల. ఇలా మొత్తం పాకము ఈ శనగపిండి మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఫైనల్గా గీని అనేది యాడ్ చేశాను నేను. ఇలా పెనం నుంచి సపరేట్ అనేది అయిపోతుంది మిశ్రమం అనేది. అంతే, స్టవ్ కట్టేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. నేను ఇలాగ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే. 1 by 1 ఒక చిన్న ముద్దను తీసుకొని ఒక లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి రౌండ్ షేప్ రావాలంటే 2 చేతులతో ఇలా అని ప్రెస్ చేస్తే రౌండ్గా వచ్చేస్తాయి. చూడడానికి ఎంతో ఎమ్మీగా టేస్టీగా అనిపిస్తుంది కదా, తినాలనిపిస్తుంది కదా. నేను చేస్తున్నప్పుడు మా పిల్లలు కొంచెం కొంచెం తినేస్తూ ఉంటారు కూడా, తినేస్తూ ఉన్నారు. అంత బాగున్నాయి లడ్డు. తినడానికి టేస్ట్ అయితే మాత్రం చాలా సాఫ్టీగా అండ్ టేస్టీగా, ఆయిల్ అనేది లేదు కదా, ఎంతో మధురంగా ఉన్నాయి లడ్డూస్ అనేవి. ఒక్క లడ్డు తింటేనే మనకు తిన్నగానే తెలుస్తుంది ఏంటి ఎంత టేస్టీగా ఉంది లడ్డు అనేది అనుకుంటారు. అంత బాగుంది. ఎవరికైనా ఇచ్చినా ఎలా ప్రిపేర్ చేశారు ఏంటని, ఎక్కడ కొన్నారని కూడా అడుగుతారు ఈ లడ్డూస్ని.
అంత టేస్టీగా ఉంటాయి లడ్డూసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.